లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడుతున్నారు మహిళా నేతలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో రాజకీయ సమీకరణాలు మారాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో మహిళా నేతలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఎంపీ టికెట్ రేసులో సీనియర్ లీడర్స్ తో మహిళా నేతలు పోటీ పడుతున్నారు. లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ బరిలో మహిళా నేతలు తెరపైకి వస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో 2029 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ మహిళలకే రిజర్వ్ కానుంది. ఎంపీ సెగ్మెంట్ లో 4 అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళకే రిజర్వేషన్ ఛాన్స్ ఉంది. దీంతో ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులు మహిళలను ఈసారి నుంచి ఎన్నికల బరిలో దించేందుకు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. మరోవైపు వివిధ రంగాల్లో ఉన్న తటస్థులు వచ్చే ఎన్నికల నుంచి పోటీ పడుతున్నారు. 3 తటస్థ మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు. విద్యావంతురాలు శ్రీలేఖ, డాక్టర్ సుమలత, సామాజిక కార్యకర్త ఆత్రం సుగుణలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సామాజిక కార్యకర్తగా ఒక 25 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. అప్పుడు ఒక 30% వరకు సమాజ సేవలో ఉంటూ, అంటే పేదలకి నా వంతుగా సహాయం చేస్తూ, ఎక్కడ బాధలు ఉంటే అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు ఎంతో నేను కష్టపడేదాన్ని. అంటే సమాజంలో ఉండాలనేటువంటి నా ఆశయం అన్నమాట. ఇంకా ఇట్లా పొలిటికల్గా వచ్చి నేను ఎక్కువ పని చేయగలుగుతానేమో అనేటువంటి ఒక ఆశయంతో నేను బయటకు రావడం అనేది జరుగుతుందన్నమాట. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బలాబలాలు మారాయి. ఎంపీ సెగ్మెంట్స్ లో బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్ 1 స్థానాన్ని సాధించింది. ఎంపీ సెగ్మెంట్ లో గోండులు, లంబాడీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు గోండు తెగకు చెందిన గెడం నగేష్, సోయం బాపురావులు, లంబాడీ నేత రాథోడ్ రమేష్ ఎంపీలుగా పనిచేశారు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుపై పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీని మార్చాలని బీజేపీ హైకమాండ్ కు పార్టీ క్యాడర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోని మహిళా నేతలు పోటీ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి. పార్లమెంట్ ఆదిలాబాద్లో ఆశిస్తున్నాను. ఆశించడంలో తప్పులేదు కదా, కానీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాను. కానీ నాకు నమ్మకం ఉంది ఈ పార్టీ మీద. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకు కూడా ఒక వాయిస్ ఉన్న క్యాండిడేట్ అయితే కావాలి. అందులో 2 సార్లు ఎమ్మెల్యే చేశా, జడ్పీటీసీగా చేశా, ఇండిపెండెంట్గా చేశాను. మరి నా ప్రొఫైల్ చూస్తే ఖచ్చితంగా నాకు ఇస్తారు. మా రేవంత్ అన్న మీద కానీ, సోనియా గాంధీ మీద కానీ, అలాగే సీతక్క మీద కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మహిళలకి ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నారు. దాంట్లో నాకు ఇస్తారనే భావన నాకుంది. ఆదిలాబాద్ ఎంపీ బరిలో దిగేందుకు మహిళా నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నేత ఆదినాథ్ బంధువు, విద్యావేత్త గోండు మహిళ శ్రీలేఖ బీజేపీలో చేరారు. ఏజెన్సీలో గిరిజనుల సమస్యలపై పోరాడిన ఆత్రం సుగుణ కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాశీరాం మనవరాలు డాక్టర్ సుమలత బీజేపీ నుంచి గాని, కాంగ్రెస్ నుంచి గాని ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రధాన అభ్యర్థులతో తీవ్ర పోటీ నెలకొంది. పోటీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీలకే బరిలో నిలుపుతామని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుపై వ్యతిరేకత వల్ల టికెట్ మారిస్తే శ్రీలేఖ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు వెళ్తే ట్రైబ్స్ కానీ, నాన్ ట్రైబల్స్ కానీ అందరూ అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ట్రైబ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎన్నో ప్రాబ్లమ్స్, ముఖ్యంగా యువత చదువుకుందామంటే డిగ్రీ లాస్ట్, మళ్ళీ డిగ్రీ తర్వాత చదువుకోవాలంటే 350 నుంచి 400 కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ చదువుకోవాల్సిన పరిస్థితి. అది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ, తల్లిదండ్రులకు కానీ ఎంతో ఆర్థిక భారం. ఆ ఆర్థిక భారం భరించలేక సగం మంది స్టూడెంట్స్ డిగ్రీ తర్వాత ఆపేసి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ నగేష్ గత 4.5 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బోధు అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. బీఆర్ఎస్ కూడా గోండు అభ్యర్థిని బరిలో ఉంచాలనుకుంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలతో ఆదిలాబాద్ ఎంపీ బరిలో మహిళా నేతలు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు మహిళా నేతలకే పోటీలో నిలిపేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణాలతో ప్రధాన రాజకీయ పార్టీల తరపున ఎంపీ అభ్యర్థిగా మహిళలే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.